ఇది ఏషియన్ డార్మెటరీ అండి. ముంబైలో నేను ఇక్కడే స్టే చేశాను. చాలా బాగుంది. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఏసీతో పాటు మనకి ఒక బెడ్ ఇస్తారు, ప్లస్ లాకర్ కూడా ఇస్తారండి ఇక్కడ. ఇదిగోండి లాకర్లు కూడా ఉంటాయి. ప్రాబ్లం ఏమి ఉండదు. నేను 3 days ఇక్కడ స్పెండ్ చేశాను. చాలా బాగా, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా లాకర్ కానీ మనకి వస్తువులు ఎటువైపు పోవడం కానీ ఏం జరగవండి. ఇక్కడ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇది సిఎస్ఎంటీ దగ్గరలో ఉందండి. ఇది ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో. మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒక ఆయన టైం స్పెండ్ చేస్తున్నారు. అని చూడండి, ఇవి చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ రండి. ఇక్కడ చార్జెస్ 500 పర్ డేకి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇవ్వండి ఇక్కడ డీజీ లాకర్లు ఉంటాయి. మీకు మీ డాక్యుమెంట్స్ కానీ, తర్వాత మీ బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి వాటికి ఇక్కడ లాకర్ ఉంటుందండి. ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ చెక్అవుట్ చేస్తున్నాను. మీ గురించే ఇదంతా కూడా పెడుతున్నాను. ఎప్పుడైనా ఒకసారి వస్తే ముంబైకి రైల్వే స్టేషన్ సిఎస్ఎంటీ ఆఫీస్ టెర్మినస్ దగ్గరలో ఉందండి. ఇది చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా నీట్గా ఉందండి. మీరు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. చాలా నీట్గా ఉంది. ఇలా ఒక 5 బాత్రూమ్స్ మనకి బాతింగ్కి ప్లస్ దీనికి అన్నిళ్ళు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. చాలా బాగుంది ఇక్కడ. అదేవిధంగా ఇది ఒకటే కాదండి, ఇంకా ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. వెళ్తున్నాను అటు. ఇది రిసెప్షన్ ఆఫీస్ అండి. ఇది మీకు ఫోన్ నెంబర్ కూడా పెడతాను వాళ్ళది. మీరు ఎప్పుడైనా రావచ్చు. పర్ డే 500 తీసుకుంటారు ఇక్కడ. విత్ ఏసీ అండి. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ ఏసీ కూడా ప్రొవైడెడ్ మనకి. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవ్వండి ఇక్కడ ఒక ఆయన స్నానం చేస్తున్నాడు. బాత్రూమ్ లైట్ మే చాలా బాగున్నాయి. మనకి స్నానాలకి వాటికి ఇబ్బంది లేదండి. ఇక్కడ హాట్ వాటర్ కూడా ఉంటుంది. చాలా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీకు ఫోన్ నెంబర్ కూడా పెడతాను. మీరు ఎప్పుడైనా సరే ముంబై వస్తే మీరు చేసుకోవచ్చు ప్రశాంతంగా. మీరు విజిటింగ్కి వచ్చినట్టయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఏషియన్ డార్మెటరీ అండి ఇది. ఇదంతా కూడా చాలా బాగుంది. నేను 3 days స్పెండ్ చేశాను ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి. వస్తాను.